ఇంటికొచ్చినామా అంటే ఫస్ట్ పొలం కాడికి పోవాలి కంపల్సరీగా. అది జస్ట్ అది ఎట్లుందని చెప్పి చూసుకోవడానికి. ఇక నేనే ధైర్యం చేసి స్కూటీ నడుపుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అన్ని ఆవుల దగ్గరికి పోతే అవి ఎవరో కొత్తోళ్ళు వచ్చిర్రు, వీళ్ళెవరో వచ్చిర్రు మమ్మల్ని ఎత్తుకపోవడానికి వచ్చినట్టే చూసిన. ఆ పొలం కాడ ఒకటి దానిమ్మ చెట్టు ఉన్నది, కానీ దాని కాయలన్నీ చిలుకలు కొట్టినాయి, అంత సగం సగం కొట్టినే ఊకున్నాయి. ఇక వాటిని దింపడానికి, మంచిగా ఉన్నాయి దింపడానికి మేము పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడరు. అటు చేసి ఇటు చేసి అయితే ఒకటి తెంపినాము. తిందామని ఎంత ఆశతో చూస్తే అది చిలక కొట్టింది వేస్ట్ ఎందుకని ఆవుకు పెట్టేసినాం. ఆవు అయితే మంచిగా తిన్నది. తగ్గేదే లేదంటే ఇంకొక దానికి ట్రై చేసినాము, అటు చేసి ఇటు చేసి అయితే ఒకటి దొరికింది. అది చూడండి ఎంత రెడ్గా ఉన్నదో. కాకపోతే పొలం కాడ చాకులు లేని టైంలో ఇట్లా ఉంచాలని నాకు ఆ రోజే తెలిసి మా డాడీ పోయి మోటార్ బంద్ చేసినాడు అంటే మేము వీడియోలు తీసుకుంటూ అటు ఇటు ఆగం వేసినాము. పోతే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటది పొలం కాడికి రావడము, తిరగడం, ఆవులు అవి ఇవి చూసుకుంటా. మేము ఏం చేసినాము, ఫస్ట్ మోటార్ బంద్ చేసిన తూరుకుంటాం. పక్కన వాళ్ళ పొలంలో బొబ్బరికాయ వేస్తే బొబ్బరికాయ తీసుకొని తినుకుంటా కూర్చున్నాం అక్కడనే. దట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ.